అందరికీ నమస్కారము. నా జీవితంలో నేను అన్వయించుకునే 5 ఇంపార్టెంట్ గోల్డెన్ బంగారపు ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. అలాంటి సూత్రాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఏం చేస్తాను లైఫ్‌లో కూల్‌గా ఉండనీకి, లైఫ్‌ని హ్యాండిల్ చేయనీకి అవే నా ప్రిన్సిపల్స్ నేను చెప్తున్నాను. అయితే ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక మంచి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తాను. అది చాలా వర్కౌట్ అవుతుంది. మంచి రూల్ అది. అండ్ బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ 5 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పేస్తాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫిట్‌నెస్ చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలా ఇంపార్టెంట్ ఫిట్‌నెస్. బేసికలీ నేను నేషనల్ గేమ్స్ కబడ్డీ ఆడాను మన ఆంధ్రప్రదేశ్ తరపున. ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు తెలంగాణ అయింది గానీ. అయితే ఆంధ్రప్రదేశ్ తరపున నేను కబడ్డీ ఆడాను నేషనల్ లెవెల్‌లో. అండ్ ఖోఖో కూడా ఆడాను డిస్ట్రిక్ట్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్‌లో. ఖోఖో, కబడ్డీ 2. సో స్పోర్ట్స్ మీద నాకు అండర్‌స్టాండింగ్ ఉంది. కాబట్టి ఐ కీప్ ఆల్వేస్ మైసెల్ఫ్ ఫిట్. ఈ ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తానంటే రోజు ఒక గంట, గంటన్నర నేను కేటాయిస్తాను. పొద్దున్న మార్నింగ్ వాకింగ్‌కెళ్తాను. తర్వాత యోగా, ప్రాణాయామం ఇవన్నీ చేసుకుంటాను. ఇది డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి దీంట్లో. అవన్నీ నేను రోజు కంపల్సరీగా చేస్తాను. రోజు మనం అన్నం తింటున్నాం, స్నానం చేస్తున్నాం అది కూడా అంతే. అట్లాగే రోజు నేను అది చేస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడైనా ఒకసారి నేను స్కిప్ చేశాననుకోండి, ఐ ఫీల్ గిల్ట్. ఆ రోజంతా నాకు కొంచెం అనీజీగా అనిపిస్తది. ఈవెన్ తింటున్నప్పుడు కూడా అనిపిస్తది. ఐయామ్ నాట్ ఎలిజిబుల్ టు ఈట్. నేను తిననీకి అర్హురాలిని కాదు అనిపిస్తది. కొంచెం ఆ గిల్టీ ఫీలింగ్. అట్లా నేను డెవలప్ చేసుకున్నాను. రోజు ఒక గంట, గంటన్నర అయితే పక్కా ఇస్తాను నేను. ఇంక ఇదే కాకుండా ఫిట్‌నెస్ కోసము మాక్సిమం నేను వాక్ చేస్తూ ఉంటాను నియర్ బై ఏరియాస్‌కి. ఒక 1 ½ 2 కిలోమీటర్స్ ఏరియాలో నేనుండే ఏరియాలో ఎప్పుడు వాక్ చేస్తూ ఉంటాను. బై వాక్ వెళ్తాను రోడ్డు మీద. ఈ వెహికల్ మాట్లాడుకోవడము, లేకపోతే స్కూటర్ ఏసుకొని పోవడము, కార్ ఏసుకొని పోవడం ఇట్లాంటియి నాకు అస్సలు పడవు. మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్ళడమే అలవాటు. అండ్ చక్కగా మా హస్బెండ్‌తో ముచ్చట్లు చెప్పుకుంటూ ఏదో అదే నియర్ బై ఏరియాస్‌కి గ్రాసరీస్ కొనేకెళ్తాం కదా! కూరగాయలు, షాపింగు, బ్యాంక్ పనులు ఇలాంటి నియర్ బై ఏరియాస్ ఉంటే అవన్నీ వాకే వెళ్తాను నేను. నడుచుకుంటూ వెళ్తే ఆ ఆనందం వేరే ఉంటది. ఇప్పుడేంటంటే అందరూ ప్రతి ఒక్కరు చిన్నదానికి ప్రతిదానికి స్కూటర్ తీయడమో, కార్ తీయడమో అసలు నడవడం అనేది మర్చిపోతున్నారు. సో, దిస్ ఐ టోటలీ డిసగ్రీ. ఇక సెకండ్ ప్రిన్సిపల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఫుడ్డు, ఎక్సర్‌సైజ్ ఈ 2 ఉంటే ఫిట్‌నెస్ చక్కగా ఉంటది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటి అంటే గనక, ఒక పూట తింటారా? 2 పూటలు తింటారా? మీరు మేడం అనకండి. నేను 3 పూటలు తింటాను. 3 పూటలు కానీ తక్కువ క్వాంటిటీ తింటాను. క్వాంటిటీ తగ్గిస్తాను. ఇప్పుడు నా పొట్టలో ఒక 100% పడుతుందనుకోండి. 50, 60% ఇస్తాను. అంతకంటే ఎక్కువేయను. ఇంకెవరైనా నన్ను బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్‌కి గాని పిలిచారు మళ్ళా తినగలను. అంత ఉంటుంది పొట్టలో స్పేస్. ఈ ప్రిన్సిపల్ నేను ఎట్లా ఫాలో అయ్యానంటారా? ఒకసారి ఆహ్, న మన అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన 90థ్ బర్త్‌డే 90వ సంవత్సరం బర్త్‌డే సందర్భంగా ఆల్ ఇండియా రేడియో ఎక్కువ వినేదాన్ని ఒక టైంలో బాగా. ఆల్ ఇండియా రేడియోలో ఆయన ఒక చిన్న టాక్ ఉండే ఆయనది. ఇంటర్వ్యూ లాగా. దాంట్లో ఆయన చెప్పాడు. నా పిల్లల ప్రమాణంగా చెప్తున్నాను. నేను కంప్లీట్‌గా భోజనం చేయక చాలా సంవత్సరాలు 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పటిదాకా అంటే 25 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ దాకా నేనెప్పుడు కడుపు నిండా భోజనం చేయలేదు. ఎందుకు అంటారా? పొట్టకెప్పుడైనా ఫుల్లుగా ఇస్తే కనుక అది మనకి కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది తప్పితే మనకి ఒరిగేదేమీ లేదు. టక ఏసేసుకుంటాం కొన్నిసార్లు. ఇట్ ట్రబుల్స్ ఎ లాట్ అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని 3 పూటలు తింటాను. తక్కువ క్వాంటిటీ తింటాను. అండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇక్కడ నేను డైట్‌లో క్వాలిటీ ఫుడ్ అన్నాను కదా! మంచి ఫుడ్ తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ అయితే పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ మై లైఫ్. ఇంకొకటి వాటర్ థెరపీ. నీళ్లు తాగడం ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? దీని గురించి డీటెయిల్‌గా ఒకసారి చెప్తాను. వాటర్ థెరపీ ఇది బాగా ఫాలో అవుతాను నేను. సో, ఈ 2 మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మై లైఫ్. ఇంకా తర్వాత కొన్ని మేనేజ్‌మెంట్స్ ఉన్నాయి. థర్డ్‌ది టైమ్ మేనేజ్‌మెంట్. అందరికీ 24 గంటలే ఉన్నాయి. 24 గంటల్లో మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్ థింగ్. సో, 24 గంటలు నేనేం చేస్తానంటే డివైడ్ చేస్తాను. కొంత టైం కుకింగ్‌కి, వంట చేసుకోవడానికి, కిచెన్ చూసుకోవడానికి, కొంత టైం నా పర్సనల్ లైఫ్‌కి అండ్ కొంత టైము యూట్యూబ్‌లో రికార్డింగ్ చేయడానికి కొన్ని సార్లు ట్రైనింగ్ సెషన్స్‌కెళ్తూ ఉంటాను. ట్రైనింగ్ సెషన్స్ ఏదో కంపెనీ వాళ్ళు, ఏదో కాలేజీ వాళ్ళు, ఏదో ఆర్గనైజేషన్ వాళ్ళు పిలుస్తారు. అప్పుడు వెళ్తాను. వాళ్ళకి కొంత టైం స్పెండ్ చేస్తాను. అట్లా నేను టైమ్‌ని డివైడ్ చేసుకుంటాను. చాలా ఇంపార్టెంట్.
ఇంకొకటి ఈ టైం మేనేజ్‌మెంట్ ఎట్లా నేర్చుకున్నానంటే నేను ఆహ్, మనకి ఈ టైంలో ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని. మళ్ళా మధ్యలో రెస్ట్ గూడా ఇస్తాను. ఒక 1 అవర్ దాకా రోజు మధ్యాహ్నం బిఫోర్ లంచే నేను పవర్ న్యాప్ మంచిగా పడుకొని లేస్తాను. ఒక గంట పడుకుంటాను. లంచ్‌కి ముందరే పడుకుంటాను. అండ్ ఈ టైమ్ మేనేజ్‌మెంట్ ఇంకొకటి నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు క్రికెట్ బాగా చూసేదాన్ని. ఈ 'కపిల్ దేవ్', 'రవి శాస్త్రి', 'వెంకట్ సర్కార్' అని, 'అజరుద్దీన్' అని బాగా చూసేదాన్ని. అప్పుడు ఎగ్జామ్స్ టైమ్‌లో కూడా చాలా టైమ్ స్పెండ్ చేసి నేను మొత్తం మ్యాచెస్ ఫాలో అయ్యేదాన్ని. లాస్ట్‌లో చూస్తే ఫైనల్ మ్యాచ్‌లో మన ఇండియా ఓడిపోయింది. అప్పుడు అనిపించింది నాకు, అరే! ఎంత టైమ్ వేస్ట్ చేసుకున్నాను. ఈ టైమ్‌లో కాస్త ఏదైనా చదువుకుంటే మార్కులన్నీ బాగొచ్చేయి గదా! అని అప్పుడు ఇంకా శపథం తీసుకున్నాను. ఈ క్రికెట్ నేను చూడ. గెలిచింది, ఇండియా గెలిచిందంటే నేను సంతోషపడతాను, ఎంజాయ్ చేస్తాను అందరితో పాటు. కానీ టైమ్ అయితే వేస్ట్ చేయను. ఆ టైమ్‌లో నేను మాక్సిమం మా ఇంట్లో అందరూ బిజీగా ఉంటారు క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే. నేను ఆ టైమ్‌లో ఎడిటింగ్ చేయడమో, అప్‌లోడ్ చేయడమో, లేకపోతే మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తుంటాను. కానీ అక్కడ టైమ్ అయితే వేస్ట్ చేయను నేను. అట్లా కొన్ని కొన్ని వాటిలలో ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదనేది అని కొంచెం చూసుకుంటూ ఉంటాను. ఇదొకటి టైమ్ మేనేజ్‌మెంట్. ఇక తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ప్రిన్సిపల్ మైండ్ మేనేజ్‌మెంట్. మైండ్ మేనేజ్ చేసుడు తెలుసుంటే మనం చాలా చేయొచ్చు. అండ్ నా లైఫ్‌లో అయితే నేను ఏది పెద్ద సీరియస్‌గా తీసుకోను ఏది. ఎవ్రీథింగ్ లైటే. ఎందుకంటే లైఫే పర్మనెంట్ కాదు. ఇక్కడ సీరియస్‌గా తీసుకొని చేసేదేముంది. సో, కాబట్టి ఐ ఆల్వేస్ కీప్ మై మైండ్ ఆల్వేస్ లైట్. ఫ్లాష్ బ్యాక్‌ల జోలికి ఎక్కువ వెళ్ళను. ఫ్లాష్ బ్యాక్‌లోకి ఎళ్లి అప్పుడు అట్లయింది. ఈయన ఇప్పుడు అట్లా అన్నాడు. ఆమె అట్లా చేసింది. ఇవంతా నాకొద్దు. ఫ్లాష్ బ్యాక్స్‌తోటి మనకొచ్చేది లేదు, ఒరిగేది లేదు, చేసేది లేదు. కాకపోతే కాస్త లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాము. నేర్చుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని దాంట్లోనే రింగు రింగులు తిరుగుతా ఉంటది. అట్లాగా ఉండను నేను. నేను ఫోకస్ చేసేది ప్రెజెంట్. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్. ఇప్పుడేం చేస్తున్నాను? ఇంకేం చేయాలి? ఫ్యూచర్. ఫ్లాష్ బ్యాక్‌ల గోల లేదు. అండ్ ఫ్యూచర్ గురించి కూడా వర్రీ అయితే అవ్వను. లెట్ మీ గివ్ ద బెస్ట్. నాకు తోచినంత నేనెంత చేయగలనో అంత చేస్తాను. ఫ్యూచర్ అనేది మన చేతుల్లో లేదు. దాని గురించి బెంగ పడొద్దు. వర్కౌట్ చేయాల. కానీ బెంగైతే ఒద్దు. మళ్ళా అది మెంటల్ టెన్షన్ అవుతుంది. ఇట్లా మైండ్ మేనేజ్ చేయడం. ఇదొకటి నేను ఫాలో అయ్యేది. ఇక లాస్ట్‌ది స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ లేకుండా ఎట్లా ఉంటదంటే లైఫు ఉప్పు లేని పప్పులాగా ఉంటుంది. స్ట్రెస్ ఉండాలి. కానీ మళ్ళా దాన్ని మేనేజ్ చేయడం కూడా తెలిసుండాలి. దీనికోసం నేను కొన్ని చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాను మా ఫ్యామిలీతోటి. చిన్నగా సినిమాకెళ్ళడము, షాపింగ్‌కి వెళ్ళడము, పిక్నిక్ వెళ్ళడము, టూర్స్‌కి ఎక్కువ వెళ్తూ ఉంటాను నేను. ఒక సంవత్సరంలో ఒక 2, 3 సార్లు మినిమమ్ వెళ్తాను టూర్స్‌కి. ఈ మధ్య ఒక ఛానెల్ గూడా ఓపెన్ చేశాను. 'ట్రావెల్ విత్ దేవికా భట్నాగర్' అని. దాంట్లో లేహ్ లద్దాఖ్ టూర్ అని, గుజరాత్ ఇది, అది, సిక్కిం, డార్జిలింగ్ ఆ టూర్స్ అన్నీ వేశాను. ఆ ఛానెల్ మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు సెర్చ్ చేయొచ్చు 'ట్రావెల్ విత్ దేవికా భట్నాగర్.' టూర్స్, పిక్నిక్, ఈ ఎంజాయ్‌మెంట్ కనీసం ఒక సినిమాకి బయటకెళ్ళినా గానీ, అది కొంచెం మనకి స్ట్రెస్ బస్టర్ అని జెప్పొచ్చు. ఇంకా స్ట్రెస్ బస్టర్‌గా నేను యోగా గూడా బాగా ప్రాక్టీస్ చేయడం ఒకటి చెప్తాను. నాకు స్ట్రెస్ ఉండదు ఎక్కువ. ఎందుకంటే మెడిటేషన్ జేస్తాను, యోగా జేస్తాను, ప్రాణాయామం జేస్తాను. రోజు ఒక గంట పైన జేస్తాను గాబట్టి, అది కూడా ఒక స్ట్రెస్ బస్టరే. ఇంకా చెప్పాలంటే స్ట్రెస్ బస్టర్ యూట్యూబ్. యూట్యూబ్‌లో నాకు తోచిన మంచి మంచి టాపిక్స్ అన్నీ రికార్డ్ చేసి వేస్తూ ఉంటాను. ట్రైనింగ్ సెషన్స్‌కి వెళ్తూ ఉంటాను. అండ్ యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్ చదువుతాను. మీ అందరి కామెంట్స్ కూడా నాకొక స్ట్రెస్ బస్టర్ అని జెప్పొచ్చు. అంతే కాకుండా చాలా ఇంపార్టెంట్ పాయింట్ స్ట్రెస్ బస్టర్‌కి స్మైల్ అండ్ లాఫ్. ఎక్కువగా నేను స్మైల్ ఇస్తూ ఉంటాను. కూల్‌గా ఉంటాను. స్మైలింగ్ ఫేసే నాది మాక్సిమం టైమ్. ఎప్పుడు మొహం ముడుచుకొని అట్లా ఉండను. అండ్ మోర్ ఓవర్ లాఫింగ్ ఒకటి. నేను ఎక్కువ నవ్వుతూ ఉంటాను. నవ్వడం. నేను నవ్వుతూ ఉంటే నా చుట్టుపక్కల వాళ్ళని, నా ఫ్రెండ్స్‌ని ఎవరైతే నాకు డైరెక్ట్‌గా అటాచ్ అయ్యున్నారో వాళ్ళందరిని నవ్విస్తూ ఉంటాను. ఇంతే. ఇట్లా నేను స్ట్రెస్ కూడా మేనేజ్ జేస్తాను. ఈ 5 లైఫ్ ప్రిన్సిపల్స్ నేనైతే ఫాలో అవుతాను. ఒకసారి రీక్యాప్ చేయనా? ఫస్ట్‌ది ఫిట్‌నెస్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, టైమ్ మేనేజ్‌మెంట్, మైండ్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్. లాస్ట్‌లో మీకొక మంచి ప్రిన్సిపల్ చెప్తాన్నాను గదా! లైఫ్‌ని మేనేజ్ చేయడానికి. అదేంటి అంటే గనక ఫర్గెట్ అండ్ ఫర్గివ్ పాలిసీ. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఫర్గెట్ అంటే ఏదన్నా చెడు సంఘటన జరిగినా, ఎవరైనా చెడు మాట్లాడినా, ఎవరైనా మిమ్మల్ని గాయపరిచినా అవన్నీ మర్చిపోవాల. ఫర్గెట్. వదిలేయండి. ఎక్కువ పట్టుకొని ఏది లాగకండి. లాగితే ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. సో, కాబట్టి ఫర్గెట్ ఇట్. ఫర్గివ్ పాలిసీ. ఎవరన్నా సారీ అన్నా, తప్పు చేశానన్నా, సారీ అండి అన్నారనుకోండి, వదిలేయండి. వాళ్ళని మళ్ళా లోపలే పెట్టేసుకొని అంత అక్కర్లేదు. అందుకని ఫర్గెట్ ఆర్ ఫర్గివ్. ఈ 2 పాలిసీస్ మనం లైఫ్‌లో అన్వయించుకున్నామంటే
మనకు టెన్షన్స్ ఎక్కువ ఉండవు. సింపుల్ అండి ఈ ప్రిన్సిపల్స్. ఇంతే కాదు, మీ లైఫ్లో ఎలాంటి ప్రిన్సిపల్స్, మీకంటూ ఎలాంటి ప్రిన్సిపల్ మీరేం ఫాలో అవుతున్నారో అది కూడా నేను వినదలుచుకున్నాను, అది కూడా చదవదలుచుకున్నాను. కింద కామెంట్లో తప్పకుండా రాయండి, నేను కూడా ఫాలో అవుతాను. నేనే కాదు, మన ఛానల్ ఫాలోవర్స్ అందరూ చదువుతారు మీ కామెంట్స్ని, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అందుకని మీ విషయాలు కూడా కొన్ని షేర్ చేయండి. ఓకే, ఇంకొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడపండి. గెంతులు వేస్తూ ఖుష్గా ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.